హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా ప్రారంభం కాబోతున్నాయి. కూటమి ప్రభుత్వము ఒక పక్కా ప్రణాళికతో ఈ రాజధాని నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయడానికి ఇప్పటికే ఈ జనవరిలో 40 టెండర్లను ఇప్పటికే పిలిచారు. ఫిబ్రవరి 2nd వీక్లో దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభంగా అవబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలని, ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల వ్యవహారాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ వీళ్ళు చూస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో చాలా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం రూపేణ, అదేవిధంగా హడ్కో మిగతా వీటితో కలిపి మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వస్తుంది. అంటే నిధుల కొరతకు సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పుడు లేదు. త్వరితగతిన పనులు ప్రారంభించడమే తరువాయి అనేటువంటి విధంగా ఉంది. అయితే ఇప్పటికే 40 పనులకి టెండర్లు పిలిచారు. ఆ పనులు ప్రారంభమవుతాయి. 2019కి ముందే ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, జడ్జీలు ఇలా వీళ్ళందరి కోసం ఒక 4,053 అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మొత్తం టవర్స్ ఇవన్నిటి నిర్మాణానికి అప్పుడే పనులు కూడా ప్రారంభించి కొన్ని నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఫినిషింగ్ దశలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటిని పూర్తి చేయడం అనేటువంటిది లక్ష్యం. ప్రధానంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 5 నగరాల్లో అమరావతిని ఒక నగరంగా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకనే అమరావతికి సంబంధించినటువంటి 29 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి నేలపాడుకు సమీపంలో నార్మన్ పోస్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్లకి అనుగుణంగా 5 ఐకానిక్ టవర్స్ని నిర్మాణం జరపబోతున్నారు. దీనికి సంబంధించి ఈ టవర్స్కి ఇంతకుముందే 2019కి ముందే పునాదులు కూడా వేశారు. అప్పుడు ఆ పునాదులన్నీ నీళ్ళల్లో ఉండటము, ఆ పునాదులకు సంబంధించినటువంటి నీళ్ళల్లో ఎన్నాళ్ళు నాని ఉండటం, అసలు అవి ఆ పునాదులు పనిచేస్తాయా లేదనేటువంటి అంశాల మీద ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు తీసుకొచ్చి ఇక్కడ పరిశీలించడం, ఆ తర్వాత ఆ పునాదులకి ఏమి ఇబ్బంది లేదు, చెక్కు చెదరలేదు, ఆ పునాదుల మీద నిర్మాణం జరపొచ్చు అనేటువంటి దాని మీద నిపుణులు కూడా ఆల్రెడీ నివేదికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐకానిక్ టవర్స్కు సంబంధించినటువంటి 5 ఐకానిక్ టవర్ల నిర్మాణము, అదేవిధంగా మొత్తము దీనికి సంబంధించినటువంటి అమరావతి రాజధాని నిర్మాణ పనులను కూడా వేగవంతంగా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో 3 ఏళ్లలో పూర్తి చేస్తామనేటువంటి విధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ఆ నీళ్లు, వర్షం వచ్చినప్పుడు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కొండవీటి వాగు లిఫ్ట్ ద్వారాగా ఇప్పుడు ఎత్తిపోసేటువంటి పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. అయితే ఆ కొండవీటి వాగు, పాలవాగుకు సంబంధించినటువంటి నీళ్లు వరదల సమయంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి విధంగా వాటికి కొన్ని అంతర్గతంగా రిజర్వాయర్లు తయారు చేయటము, ఆ రిజర్వాయర్ల చుట్టూ పార్కులు, టూరిజం ప్లేసెస్గా డెవలప్ చేయటము, ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో 10,000 కోట్ల రూపాయలతో అప్పుడు సెక్రటరేటు, అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు భవనాలని నిర్మించేసి, భవనాలు అయితే అక్కడ శాశ్వతమైన భవనాలే కట్టారు. వాటిల్లో హైకోర్టు, అదేవిధంగా సెక్రటరేటు, అసెంబ్లీ ఇవనేటువంటిది తాత్కాలికంగా కొనసాగుతాయి. భవనాలు తర్వాత ఇంకొక దాన్ని వినియోగించుకుంటారు. వీటికి పూర్తి స్థాయిలో భవనాలు ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అమరావతిని పడకన పడేయటము, మేము 3 రాజధానులని వాళ్ళు చెప్పటము, విశాఖ రాజధాని మేము మారుస్తాము, ఇది కేవలం అసెంబ్లీ మాత్రమే అమరావతిలో ఉంటుంది, ఇలాంటి అన్ని అంశాలు మనం కూడా చూసాం. దాంతో అమరావతి పడకన పడేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక అసలు తిరుగులేనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మించుకునేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అంది. ప్రపంచ బ్యాంకు, హడ్కో నిధులు వీటి ద్వారాగా నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇక 3 ఏళ్లలో, అంటే ఈ 3 ఏళ్లలో కన్నా
నిర్మాణాలు కింద పూర్తయితే ఇంకా ప్రైవేటుకు సంబంధించినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే ప్రైవేటుకు సంబంధించిన కొన్ని సంస్థలకి స్థలాల కేటాయింపు జరిగి ఉంటారు. కొంతమంది కొనుగోలు చేసినటువంటి ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నిర్మాణాలను చేపడితే ఒక అంతర్జాతీయ నగరంగా దశల వారీగా నిర్మాణం ఇది పూర్తి చేసుకునే దానికి అవకాశం ఉంది. ముందు ప్రభుత్వం నిర్మించేటువంటి భవనాల నిర్మాణం అయితే మాత్రం ఈ 3 ఏళ్లలో పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది.